చాలామంది రకరకాల కారణాలతో అప్పులు చేస్తూ ఉంటారు. అవి తీర్చలేక సూసైడ్ వరకు వెళ్తుంటారు. సూసైడ్ చేసుకున్న సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. మరి లాలో ఒక ప్రొసీజర్ అంటూ ఏమీ లేదా వాళ్ళని కాపాడడానికి? అంటే జనరల్గా ఏమైందంటే ఏంటంటే మనం ఎప్పుడన్నా మనకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర కానీ తెలిసిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ మనం కనుక అప్పులు తీసుకుంటున్నాం జనరల్గా. ఎందుకంటే జీవితం అనేది మనకు గడవాలి కాబట్టి ఎవరికైనా సరే మాకు కొన్ని సందర్భాల్లో పైసలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోతే మనం ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, తర్వాత ఏదన్నా ఇంట్లో పెళ్లి కోసమో లేకపోతే ఇంకా అనారోగ్యం కోసమో మనం ఫ్యూచర్లో ఎట్లా తీరుస్తామని చెప్పేసి జనరల్గా అప్పులు చేస్తుంటాం మనం. ఎందుకంటే తీర్చగలిగే శక్తి ఉంటుంది, సంపాదిస్తామని చెప్పేసి మనం అప్పులు చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే అవి మిస్మేనేజ్మెంట్ అవుతుంటాయి జనరల్గా. ఎందుకంటే మనం తీసుకున్న అప్పు తీర్చలేని పరిస్థితికి ఏర్పడిపోతాం. ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాము, కొన్ని సందర్భాల్లో మార్కెట్ కండిషన్స్ బాగుండకపోవచ్చు, లేకపోతే ఇన్ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, గవర్నమెంట్ పాలసీలు మారచ్చు, తర్వాత కొన్ని సందర్భాల్లో మనకు ఇన్కమ్ జనరేషన్ కాకపోవచ్చు. సో ఇవన్నీ అయినప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే వీళ్ళు అప్పులు చేసిన తర్వాత ఈ తీర్చలేని క్రమంలో ఏంటంటే ప్రెషర్ ఎక్కువైపోయి ఎక్కువ ఆత్మహత్యలకు ప్రయత్నిస్తుంటారు వీళ్ళు ఎక్కువ. సో ఎందుకు చనిపోవాలా, ఇంకా చనిపోతే ఎవరు అడగరు కదా, లేకపోతే ఇంట్లో క్షేమంగా ఉంటారు కదా అని వీళ్ళు ఇట్లా ఒక రకమైన థాట్లోకి వెళ్ళిపోయి జనరల్గా వాళ్ళు చనిపోవటం కానీ, లేకపోతే ఇంట్లో చంపడం కానీ, లేకపోతే అందరు కలిసి చనిపోవడం కానీ చేస్తుంటారు. దాన్ని అలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి మనకి. ఎందుకంటే రెగ్యులర్గా మనం కనుక పేపర్ కానీ, టీవీ న్యూస్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు ఈ సోషల్ మీడియా చూస్తుంటే అప్పుల బాధలు భరించలేక చనిపోయారు అని చెప్పేసి చాలా మనకు ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా యువకులు కూడా చనిపోతున్నారు. ఈ రకరకాల బెట్టింగ్స్ యాప్స్ వాళ్ళు అప్పులు చేసి కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ వల్ల కావచ్చు, ఏదో సంపాదిస్తామని చెప్పేసి వీళ్ళు చనిపోతున్నారు. అలాంటి వాళ్ళను మీలాంటి అడ్వకేట్స్ కాపాడగలరా? అదే చెప్తున్నాను. ఎందుకంటే ఎవరి జీవితంలోనైనా సరే, ఈ భూమి మీద పుట్టిన ఎవరి జీవితంలోనైనా సరే ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ అనేవి 100% జరుగుతాయి. ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ జరగకుండా ఏ వ్యక్తి కూడా జీవితాన్ని దాటలేడు. ఓకే, ఆ ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ జరిగినప్పుడు కొంతమందికి స్టెబిలిటీ ఉంటుంది, కొంతమంది కాపాడుతారు వాళ్ళని, కొంతమంది కాపాడలేరు. కాబట్టి ఆ చనిపోకుండా గనక మనం కోర్టుకు అప్రోచ్ అయిపోయి నాకు ఇంత అప్పు ఉంది, నేను కట్టడానికి నాకు ఒక 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు టైం ఇవ్వండి అని చెప్పి మనం కోర్టును ప్రే చేసుకోగలిగితే మనకు టైం దొరుకుతుంది. టైం అడగచ్చు, టైం అడిగితే మనకు టైం దొరికితే ఆ టైంలో మనం ఇంకేదైనా పని చేసుకొని వీళ్ళ అప్పులు తీర్చడానికి మనకు అవకాశం ఉంటుంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు వెంట పడుతున్నప్పుడు ఆ పని చేయొచ్చు. అవును, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ ఒకటేసారి మీద పడితే అందరికి ఒకటిసారి ఏడ తీరుస్తాం మనం. ఇప్పుడు మనకు నెలకు 1 లక్ష రూపాయలు కట్టగలిగే శక్తి ఉంది అనుకో, సపోజ్ మనకు 50 లక్షలు అప్పు ఉంది అనుకో, నెలకు 1 లక్ష ఇస్తా అంటే ఎవడు ఇన్సావుడు కదా. అందరు ఉన్న 10 మంది ఉన్నారు అనుకో, 10 మంది ముందే అడుగుతుంటారు, ముందు నాకి అంటే నాకి అని. ఈ 50 లక్షలు ఒకటేసారి కట్టమంటే కట్టలేడు కదా వ్యక్తి. టైం పీరియడ్ పెట్టుకున్నప్పుడు అనుకూలంగా తీర్పు ఇస్తుంది. ఇప్పుడు ఇవ్వాల్సిందే కదా, దాంట్లో వేరే ఆప్షన్ ఏముంటుంది మనకు? ఇప్పుడు ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా లాస్ అయినప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది ఒక మెయిన్ పాయింట్. అది మీ దగ్గరికి ఇలాంటి కేసెస్ వస్తుంటాయా? అవి రెగ్యులర్గా వస్తాయి మాకు. అవి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రోజుకు ఒక 20-30 వస్తాయి మాకు. 20-30 కేసెస్ ఇలాంటివి రెగ్యులర్గా వస్తాయి. అవి ఎంత టైం పీరియడ్ ఉంటుంది జనరల్గా? యావరేజ్గా మనిషిని బట్టి మనం 1 ఇయర్ నుంచి వాళ్ళకున్న అప్పుని బట్టి, తీర్చగలిగే శక్తిని బట్టి, వాళ్ళు తీర్చగలుగుతారా, తీర్చలేరా, తీర్చ ఎన్ని సంవత్సరాలు తీర్చగలుగుతారు, ఇట్లాంటివన్నీ మనం అనలైజ్ చేస్తాం. అప్పులు ఇచ్చిన వాళ్ళు వెంట పడుతుంటే ఖచ్చితంగా ఈ టైం లోపు, ఇప్పుడు 1 మంత్ లోపు, ఓ 10 రోజుల లోపు కట్టాలి అనుకుంటే అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అవును, అదే చెప్తున్నా నేను. చనిపోకుండా, పారిపోకుండా మీరు చట్టాన్ని కనుక అప్రోచ్ అయితే మీకు దాంట్లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ కనుక మీరు ఉపయోగించుకోగలిగితే అప్పు ఇచ్చిన వాళ్ళు, ఎవరైతే అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా 2 రోజులు లేట్ అయినా వాళ్ళకి మనీ వచ్చేస్తుంది, వీళ్ళకి తీర్చగలిగే శక్తి అవుతుంది కదా. వీళ్ళకు తీర్చగలిగే చేసుకుంటే అది క్రైమ్, వాళ్ళు లెటర్ రాస్తే వీళ్ళు పోతారు, వాడు పోతారు, అది క్రైమ్కు దారి తీస్తుంది. ఇంట్లో వాళ్ళు నమ్ముకొని ఉన్న, ఇంట్లో పిల్లలున్నా, భార్య ఉన్నా, ఇతర కుటుంబ సభ్యులున్నా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు. అందరికీ లాసే కదా అంటే నేను. సో ఏ కారణం చేతనైనా మీరు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదురైనప్పుడు మీరు బెస్ట్ అడ్వకేట్ని కనుక సంప్రదించి మీరు కనుక దాన్ని ఆర్గనైజ్ చేసుకోగలిగి, వీలైతే ఆర్గనైజ్ చేయటము, లేదంటే కోర్టుకి వెళ్ళి మనం ఆర్డర్ తెచ్చుకోవటం లాంటివి చేయగలిగితే మీరు బతికే అవకాశం ఉంటుంది. వాళ్ళకు 2 రోజులు లేట్ అయినా వాళ్ళకు రూపాయి వస్తుంది, దాన్ని కట్టగలిగే శక్తి ఉంటుంది. ఇద్దరికి 2 రకాల బెనిఫిట్ ఉంటుంది. కొద్దిగా టైం అనేది మనకు బ్రీతింగ్ పీరియడ్ అనేది పెరుగుతుందేమో కానీ అది డెఫినెట్లీ సాల్వ్ చేయొచ్చు. అప్పిచ్చిన వాళ్ళు వెంట పడుతుంటే మీలాంటి అడ్వకేట్ని అప్రోచ్ అవుతే
వాళ్ళకు టైం పీరియడ్ ఒకటి డెఫినెట్లీ వస్తుంది అదే నేను చెప్తున్నా. కోర్టు ద్వారా లీగల్గా డెఫినెట్లీ వస్తుంది అని చెప్తున్నా నేను. అందరికీ చెప్పేది ఏంటంటే కుటుంబాలని మీరు చనిపోవడం ద్వారా కానీ, లేకపోతే మీరు పారిపోవడం ద్వారా కానీ, లేకపోతే ఇంకా ఇతర రకమైన క్రైమ్కి సంబంధించిన పనులు చేయడం ద్వారా కానీ ఇంకా ఇబ్బందులు పడకుండా మీకు ఏ రకమైన అప్పున్నా దాన్ని ఆర్గనైజ్ చేసుకోలేని స్థితిలో కనుక ఉంటే మీరు కోర్టును కనుక అప్రోచ్ అయ్యి ఒక మంచి అడ్వకేట్ని, ఒక మంచి కెపాసిటీ అడ్వకేట్ని కనుక పెట్టుకోగలిగితే మీరు దాని నుంచి ఈజీగా బయటపడవచ్చు, లీగల్గా బయటపడవచ్చు అని చెప్తాను. అవసరం లేదు, అవసరం లేదు, కోర్టు అండగా ఉంటుంది, మీకు అడ్వకేట్ అండగా ఉంటాడు. దాన్ని ఆర్గనైజ్ చేసేసి నీట్గా టైం తీసుకోను, దాన్ని అనలైజ్ చేసి వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి అనలైజ్ చేసి దాని నుంచి చట్టపరంగా బయటపడవచ్చు. అది నేను అనేది ఏంటంటే ఇల్లీగల్ మనం ఈ మళ్ళీ క్రైమ్లు ఇరకకుండా ఇంకా దాన్నే ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్తున్నాం మనం ప్రతిసారి. థ్యాంక్ యూ అండి, మంచి విషయాలు చెప్పారు.